నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు గోరంట్ల మాధవ్ హాట్ టాపిక్ అవుతున్నారు. జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ఆయన జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యారు. ఎక్కడో సీమ నుంచి గుంటూరుకు వచ్చి ఆయన చూపించిన నటనను రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ దృష్టిలో పడడానికే ఆయన పడరాని పాటలు పడ్డారు. క్యారెక్టర్లో అంతగా ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. చివరకు హిందూపూర్ నుంచి రాజమహేంద్రవరం జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ మాజీ పోలీస్ అధికారి చట్టం గురించి తెలీదా అంటే బాగా తెలుసు. చట్టాన్ని రూపొందించే లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఎంతో మందిని తన లాకప్లో వేసిన మాధవ్కి తానే ఒక ఖైదీగా మారతారని ఎప్పుడూ ఊహించలేదు. యాక్షన్కి ఓవర్ యాక్షన్కి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ చేస్తే అంతా చూస్తారు, కానీ అదే ఓవర్ యాక్షన్ చేస్తే కథ వేరేలా ఉంటుంది. ప్రజలు పసిగట్టేస్తారు. ప్రస్తుతం హిందూపూర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అదే ప్రచారం సాగుతుంది. మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయిన గోరంట్ల మాధవ్ తాజాగా తన పర్ఫార్మెన్స్తో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా గబ్బర్ సింగ్ తరహాలో రూలింగ్ చేశారు. సీఐగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మేసం తిప్పి హీరోలా కలరింగ్ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి ఇలా చేయటం కొత్త కావడంతో అంతా యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయనకు ఇమేజ్ పెరిగింది. అదే స్పీడ్తో కాకి వదిలేసి కత్తర్ తొడిగారు. వచ్చి రాగానే వైసీపీ అధినేత జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడం, హిందూపూర్ నుంచి ఎంపీగా గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఎంపీగా వచ్చిన ఆయన స్టైల్ మాత్రం మారలేదు. అదే వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. కానీ ఆయన న్యూడ్ వీడియో మాధవ్ పొలిటికల్ కెరియర్ను స్మాష్ చేసిందనే చెప్పాలి. దాని నుంచి కోలుకునేందుకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అంతగా వర్కౌట్ కాలేదు. గడిచిన ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చేసింది. చివరకు మాజీ ఎంపీగా మిగిలిపోల్సి వచ్చింది. అంతటితో ఆయన తగ్గలేదు. ఈ వివాదాలకు ముందే ఏపీలో అంతర్యుద్ధం రాబోతుందని గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్నారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా పోలీసుల ముందు హాజరయ్యారు. పుష్ప తరహాలో తగ్గేదే లేదన్నట్టుగా చంద్రబాబుని, పవన్ని, లోకేష్ని నానా మాటలన్నారు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ పై దాడి చేసి హత్యాయత్నం కేసులో ఇరుక్కుపోయి రిమాండ్లో ఉన్నారు. వైసీపీ ఓటమి తర్వాత మాధవ్ తనకు టికెట్ రాకపోవటమే మంచిదైందని ఆయన ప్రత్యర్థులు భావించారు. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్గా మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఎప్పట్లాగే దూకుడుగా తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నేతలపైన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలని రాప్తాడు పైన గురిపెట్టారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేని సమయం చూసి అక్కడ పాగా వేయాలని చూశారు. కానీ ప్రకాష్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ కావడం, హైంద్రీనివా కాలువ వెడల్పు, రామగిరి ఎంపీపీ వైసీపీ నేత కురుబ లింగయ్య హత్య ఇలాంటివన్నీ కలిసొచ్చాయి. పైగా పెనుగొండలో ఎంపీటీసీలను కాపాడుకునే క్రమంలో ఆయన పోలీసులపైకి, టీడీపీ నాయకులపైకి దూసుకువెళ్లిన ఘటనలతో కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తే పార్టీ అధినేత దృష్టిలో పడవచ్చు అనుకున్నారు. జగన్ వద్ద ప్రకాష్ రెడ్డికి మంచి మార్కులు పట్టడంతో మనం కూడా అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో. సీన్ కట్ చేస్తే మాధవ్ ఏది చేసినా అది రొటీన్కు భిన్నంగా ఉంటుంది. పైగా సినిమా స్టైల్లో ఉంటుంది. పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి నటనను గుర్తు తెచ్చుకుని నేను ఇంతే బాగా చేయాలని డిసైడ్ అయ్యాడు. సరిగ్గా అదే టైంలో చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ మెంబర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టీడీపీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మ్యాటర్ హాట్గా ఉండడంతో మాధవ్ కన్ను కిరణ్పై పడింది. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోకేష్పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి బయలుదేరారు. పోలీసులు అదుపులో ఉన్న కిరణ్ పైన దాడి చేయడానికి పక్కా స్కెచ్ చేశారు. చేబ్రోలు కిరణ్ను ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా వెంటపడ్డారు. చుట్టుగుంట సెంటర్లో పోలీస్ కాన్వాయ్ని ఆపి కిరణ్పై దాడికి ప్రయత్నించారు. అది కూడా సినిమా స్టైల్లో. మాధవ్ దూసుకుని రావటం, పోలీసులు అడ్డుకోవటం, వెనక తన అనుచరులు సెల్ ఫోన్తో వీడియోలు తీయటం బాగా పబ్లిసిటీ వచ్చేసింది. అదే సమయంలో మాధవ్ యాక్షన్ కాస్త ఓవర్ యాక్షన్ అయిన చర్చ కూడా నడుస్తుంది. పోలీసులు కూడా సీరియస్గా తీసుకుని మాధవ్ పైన కేసులు పెట్టారు. అంతేకాదు, ఎంతో మందిని తన కెరియర్లో రిమాండ్కి తరలించిన మాధవ్ తానే ఒక రిమైండ్ ఖైదీగా మారారు. గోరంట్ల మాధవ్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. మొదట నెల్లూరు జైలుకు రిమాండ్ కోసం పంపాలని ఆదేశించిన జడ్జి నెల్లూరు జైల్లో ఇబ్బందులున్నాయని పోలీసులు కోర్టుకు తెలపడంతో జైలుని మార్చారు. గుంటూరు జైలు ద్వారా రాజమహేంద్రవరం పంపాలన్నారు న్యాయమూర్తి. గుంటూరు జైల్లో సంతకాలు చేసిన తర్వాత రాజమహేంద్రవరం తరలించారు. గోరంట్ల మాధవ్తో పాటు మిగతా 5గురిని కూడా రాజమహేంద్రవరం తరలించారు. ఈ నెల 24 వరకు గోరంట్ల మాధవ్కు రిమాండ్ విధించారు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి. అంతవరకు బాగానే ఉంది. అసలు సంగతి ఏంటంటే వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులపైనే తన రౌడీజాన్ని ప్రదర్శించారు. తాను మాజీ పోలీస్ అధికారినని, ఎంపీనని పోలీసులనే బెదిరించారు.
హత్యాయత్నం కేసులో ఉన్న గోరెంట్ల మాధవ్ సెల్ ఫోన్లో మాట్లాడేందుకు పోలీసులు అవకాశం ఇవ్వడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వైద్య పరీక్షల తర్వాత ఎవరితోనో సెల్ ఫోన్లో మాట్లాడారు మాధవ్. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి కస్టడీలో ఉండగా ఫోన్ మాట్లాడడానికి అనుమతి ఉండదనేది ఒక రూల్ ఉంది. గోరెంట్ల మాధవ్కి సహకరించిన వారు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చేబోల్ కిరణ్ పైన దాడితో పాటు మాధవ్ పైన మరో కేసు కూడా నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో గోరెంట్ల మాధవ్ పైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావా కానీ లోకేష్ బాబుకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చి సిఆర్పీఎస్ బలగాల్ని కేటాయించి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు భద్రత ఇవ్వరా అంటూ మాధవ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీంతో పోలీసులు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే గోరెంట్ల మాధవ్ పై నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా తాజాగా మరో కేసు కూడా నమోదవడంతో బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ తరహాలోనే మాధవ్ కొన్నాళ్ల దాకా జైలు నుంచి బయటికి రావడం కష్టమే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోపై మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.